దిస్ ఈజ్ నిఖిల్ ఫ్రమ్ ఎన్ఆర్ రియల్ ఎస్టేట్. ఈ వీడియోలో మనము వై ఐటీ ఎంప్లాయీస్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ శంకర్పల్లి చూద్దాం. సో మనకు మేజర్లీ ఐటీ కంపెనీస్ వచ్చేసి కోకాపేట్, నానక్రంగూడ, గచ్చిబౌలి ఈ ఏరియాస్లోనే ఉంటాయి. సో మనకు ఐటీ ఎంప్లాయీస్ కూడా మోస్ట్లీ ఈ ఏరియా సరౌండింగ్స్లోనే ఉంటున్నారు. సో మనము ఈ కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో అపార్ట్మెంట్ లేదా విల్లా కొనాలనుకుంటే 1.5 CR దగ్గర నుంచి అపార్ట్మెంట్ స్టార్ట్ ఉంటుంది. వేరస్ విల్లా చూసుకుంటే 3 CR దగ్గర నుంచి స్టార్ట్ ఉంటుంది. అప్వర్డ్స్ మనకు అపార్ట్మెంట్ 5-6 CR వరకు ఉంటుంది. విల్లా వచ్చేసి అరౌండ్ 10 CR వరకు కూడా విల్లాస్ ఉన్నాయన్నమాట. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లేదా కోకాపేట్ ఈ సరౌండింగ్స్లో చూసుకుంటే, గచ్చిబౌలిలో చూసుకుంటే మనకు రెంటల్ పరంగా చూసుకున్నా కానీ మనకు కోకాపేట్ లేదా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో అపార్ట్మెంట్స్లో 50,000 దగ్గర నుంచి స్టార్ట్ ఉంటాయి. 45-50,000 దగ్గర నుంచి స్టార్ట్ ఉంటాయి. అలాగనే విల్లాస్ చూసుకున్నా కానీ 1.5 lakhs దగ్గర దాకా ఉంటాయి అన్నమాట. రెంట్స్ చూసుకుంటే ప్రిటీ మచ్ హై అని చెప్పొచ్చు ఈ ఏరియాలో. ఈ ఏరియాలో రెంట్స్ పరంగా కానీ లేదా అపార్ట్మెంట్ లేదా విల్లా కొనాలనుకునే వాళ్ళకు ఈ ఏరియాలో హై అనిపించిన వాళ్ళకు నెక్స్ట్ బెస్ట్ డెస్టినేషన్ వెస్ట్ సైడ్ చూసుకుంటే మనకు శంకర్పల్లి అనొచ్చు. రోడ్ చూసుకున్నట్టయితే మనకి ఇది నియోపోలిస్ దగ్గర నుంచి అప్రాక్స్ మనం ఒక 25 minutesలో మనం శంకర్పల్లికి రీచ్ అవ్వచ్చు. ఇది 100 feet రోడ్ ప్రజెంట్. ఈ రోడ్ వచ్చేసి 200 feet రోడ్ లాగా మనకు శాంక్షన్ అయి ఉందన్నమాట. ఇది శంకర్పల్లి సైడ్ వెళ్తుంది అనమాట. ఇది వచ్చేసి నియోపోలిస్ టవర్స్ అనమాట. సో ఈ రోడ్డు 100 feet రోడ్ లాగా ఉంది. నెక్స్ట్ 200 feet రోడ్ లాగా మారబోతుంది తొందరలో. ఇది వచ్చేసి శంకర్పల్లి అనమాట. శంకర్పల్లి నియోపోలిస్ దగ్గర నుంచి అప్రాక్స్ 19 kilometers ఉంటుంది. 19 to 20 kilometers ఉంటుంది అనమాట. ఇది శంకర్పల్లి. సో మనకు కోకాపేట్లో ఇల్లు లేదా అపార్ట్మెంట్ కొనే వాళ్ళకు ప్రైజెస్ హై అనిపించిన వాళ్ళకు లేదా రెంటల్ ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకు రెంట్స్ కొంచెం హెవీగా అనిపించినా కానీ హై అనిపించినా కానీ మనకు నెక్స్ట్ బెస్ట్ డెస్టినేషన్ శంకర్పల్లి అనొచ్చు. శంకర్పల్లి కోకాపేట్ దగ్గర నుంచి అరౌండ్ 25 minutesలో మనం రీచ్ అవ్వచ్చు. అరౌండ్ 19 kilometers ఉంటుంది. అండ్ శంకర్పల్లిలో ప్రజెంట్ మనం ప్రైజెస్ చూసుకున్నా కానీ అపార్ట్మెంట్స్ లేదా విల్లాస్ ప్రైజెస్ చూసుకున్నా కానీ కోకాపేట్తో కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్గా ఉంటుంది. అపార్ట్మెంట్స్ వచ్చేసి మనకు అరౌండ్ 50 lakhs నుంచి స్టార్ట్ ఉంటుంది. అలాగే విల్లాస్ వచ్చేసి మనకు 1.5 CR దగ్గర నుంచి స్టార్ట్ ఉంటాయి అన్నమాట. సో మనకు శంకర్పల్లి అనేది రెసిడెన్షియల్ జోన్ ఉంటుంది అనమాట. R1 zone. శంకర్పల్లి లాస్ట్ HMDA లిమిట్స్ అనమాట. సో మనకు శంకర్పల్లి వరకు కన్స్ట్రక్షన్స్ అనేటివి కనిపిస్తాయి. ఆఫ్టర్ శంకర్పల్లి మీరు చూసుకున్నట్టయితే మ్యాక్సిమం కన్స్ట్రక్షన్స్ ఉండవు అనమాట. సో శంకర్పల్లి బార్డర్ అని చెప్పొచ్చు అనమాట. R1 zone బార్డర్. అండ్ శంకర్పల్లి సెంటర్లో ఉంటుంది అనమాట. అటు రింగ్ రోడ్కి, ఇటు అప్కమింగ్ RRRకి. సో మనకు అప్కమింగ్ RRR వచ్చేసి అరౌండ్ 15 kilometersలో వస్తుంది మోమిన్పేట్ రోడ్లో. అలాగే మనకు రింగ్ రోడ్ చూసుకుంటే ఎగ్జిట్ నెంబర్ 1 ఏమో 19 kilometers ఉంటుంది. ఎగ్జిట్ నెంబర్ 2 ఏమో 15 kilometers ఉంటుంది. అండ్ శంకర్పల్లికి ఆల్ 4 డైరెక్షన్స్ నుంచి కనెక్టివిటీ ఉంటుంది. మనకు శంకర్పల్లి నుంచి సంగారెడ్డి కానీ, శంకర్పల్లి నుంచి చేవెళ్ళ, షాబాద్ కానీ, అండ్ శంకర్పల్లి టు మోమిన్పేట్ ఆర్ శంకర్పల్లి టు నియోపోలిస్, కోకాపేట్ లేదా మెహదీపట్నం ఆల్ 4 డైరెక్షన్స్ నుంచి కనెక్టివిటీ ఈజీగా ఉంటుంది. శంకర్పల్లి నుంచి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ట్రైన్ ఫెసిలిటీ ఉంది. అలాగనే శంకర్పల్లికి బస్ స్టాప్ కూడా ఉంటుంది. నెంబర్ ఆఫ్ బస్సెస్ ఆల్ 4 డైరెక్షన్స్కి వెళ్తాయి శంకర్పల్లి నుంచి. సో కోకాపేట్ లేదా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆర్ గచ్చిబౌలిలో రెంట్స్ హై అనిపించిన వాళ్ళకు శంకర్పల్లి బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అరౌండ్ 25 minutesలో మనకు కోకాపేట్ నుంచి శంకర్పల్లికి రీచ్ అవ్వచ్చు. ప్రజెంట్ 100 feet రోడ్ ఉంది. ఫ్యూచర్లో అది 200 feet రోడ్ లాగా మారబోతుంది. అండ్ రెంట్స్ పరంగా చూసుకున్నా కానీ రీజనబుల్గా ఉన్నాయి శంకర్పల్లిలో. సో ఐటీ ఎంప్లాయీస్కి ఈ కోకాపేట్ లేదా నానక్రంగూడలో ఎఫర్ట్ చేయని వాళ్ళకు లేదా ప్రైస్ హై అనిపించే వాళ్ళకు శంకర్పల్లి నెక్స్ట్ బెస్ట్ డెస్టినేషన్ అనొచ్చు.
అండ్ శంకర్పల్లికి ఉన్న అడ్వాంటేజ్ ఇంకొకటి ఏంటంటే ఏక్యూఐ లెవెల్, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా శంకర్పల్లిలో చాలా బెటర్గా ఉంటుంది కంపేర్ టు గచ్చిబౌలి ఆర్ కోకాపేట్తో కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే శంకర్పల్లి చుట్టూ మీరు చూసినట్టయితే గ్రీనరీ ఎక్కువ ఉంటుంది. 111 లేదా కన్జర్వేషన్ జోన్ ఉండడం వల్ల గ్రీన్ బెల్ట్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఎయిర్ క్వాలిటీ కూడా కంపేర్ టు కోకాపేట్ లేదా గచ్చిబౌలి సైడ్ చూసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది. సో మనకు ఈ వెస్ట్ సైడ్ చూసుకుంటే ఐటీ ఎంప్లాయీస్కి శంకర్పల్లి బెస్ట్ అని చెప్పొచ్చు. రెంటల్గా అయినా సరే లేదా మనం ఫ్లాట్ కొనాలన్నా లేకపోతే విల్లా కొనాలనుకున్నా ప్రజెంట్ వచ్చేసి చాలా రీజనబుల్ రేట్లో ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ నిఖిల్ ఫ్రమ్ ఎన్ఆర్ రియల్ ఎస్టేట్. థ్యాంక్ యూ.